బీసీసీఐ టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టును శనివారం ప్రకటించనుంది. ఫిబ్రవరి 7న ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. భారత్ శ్రీలంకల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం భారత్ ఇప్పటికే తన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్కు షాక్ తగలనుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అవును, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇద్దరు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండడం జట్టుకు పెద్ద ఆందోళనగా మారింది. అయితే శనివారం జరగబోయే 15 మంది సభ్యుల జట్టు ఎంపికలో జాతీయ సెలక్షన్ కమిటీ ఎటువంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి ఫిబ్రవరి 7 వరకు సమయం ఉన్నందున అప్పటి వరకు ప్రకటించిన 15 మంది సభ్యులలో ఎవరినైనా మార్చే స్వేచ్ఛ బీసీసీఐకి ఉంటుంది. ఉదాహరణకు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో దుబాయ్ పిచ్లను దృష్టిలో ఉంచుకొని యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బీసీసీఐలో ఎవరూ బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్కు జాతీయ టీ20 కెప్టెన్గా భారత్లో జరిగే ఈ ప్రపంచ కప్ చివరిది కావచ్చు. అతను ఇప్పటికే 35 ఏళ్లు పైబడి ఉన్నాడు. అంతేకాదు, ఒక సంవత్సరంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. అలాగే గత 14 నెలల్లో 24 మ్యాచ్లు ఆడినప్పటికీ సూర్యకుమార్ కేవలం కెప్టెన్ అనే కారణంతోనే జట్టులో తన స్థానాన్ని కాపాడుకుంటున్నట్లు విశ్లేషణలున్నాయి. దీంతో వరల్డ్ కప్ తర్వాత వేటు పడే అవకాశం ఉంది. ఇక న్యూజిలాండ్తో జరగబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేయబోయే జట్టు కూడా ప్రపంచ కప్కు ఎంపిక చేసిన జట్టే అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత జట్టులో ఖాళీలు ఏమీ లేనప్పటికీ శుభ్మన్ గిల్ స్థానంపై పదే పదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. మరోపక్క సంజు సామ్సన్ అయితే మంచి ఫామ్లో కనపడుతున్నాడు. దీంతో ఈ ఇద్దరికి త్వరలోనే షాక్ తగలనుందని సమాచారం.